తిరుపతి బస్ స్టాండ్ నుండి అయితే కాణిపాకం వెళ్ళడానికి బస్ అయితే ఎక్కానండి. బస్ ఎక్కిన తర్వాత సిటీ బయటకి వచ్చిన తర్వాత చూస్తే బయట వెదర్ కూడా కూల్గా ఉంది, వర్షం పడేలా ఉంది. బట్ వ్యూ చూస్తే మాత్రం కొండలు అవన్నీ కూడా భలే చక్కగా అనిపించింది, గ్రీనరీగా. మనకి చూస్తూ ఉంటే ఎవరికైనా కానీ గ్రీనరీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి, బోలెడు మందికి ఇష్టం కదా. సో అందుకోసం నేనైతే ఈ బయట వ్యూ మాత్రం సైట్ సీన్ లాగా అనుకోండి అది తీసాను. మనం గుడిలోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. ఎంటర్ అవడంతోనే మనకి ఆడ గణపతి గుడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇది. అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను సెల్ఫీ స్టిక్తోనైతే తీసానండి. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. నేను అనుకోకుండా వెళ్ళాను కాణిపాకం గణపతిని చూద్దామని. చూశారు కదా టెంపుల్ వ్యూ బయట సైడ్ ఇదంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సాయంకాలం అవ్వడంతో గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి అయితే అస్సలు కదలబుద్ధి కాలేదండి, అంత చల్లగా ఉంది. అలాగే కోనేరు దగ్గర అయితే ఒక ½ అవర్ ప్రశాంతంగా కూర్చున్నాను. సో లేట్ అవుతుంది, ఇంకా బస్ 9 o'clock లాస్ట్ అని అంటే ఇంకా 9 o'clock బస్ ఎక్కి అయితే తిరుపతికి రిటర్న్ అయిపోయాను. మనం ఏ పూజ చేసినా కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ పూజ చేసేది గణపతికి. అలాగే మనం తిరుపతికి వచ్చినా లేకపోతే మనకి ఏదైనా కానీ అనుకున్న పని అయితే మనం ఏం మొక్కుంటాం, కాణిపాక వరసిద్ధి వినాయకుడిని. చాలామంది కూడా కాణిపాకం వచ్చి వరసిద్ధి వినాయకుడిని తలుసుకొని కోరుకున్న కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. మళ్ళీ మళ్ళీ కూడా ఆయన దర్శించుకుంటారు. అలాగే మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది తిరుపతికి వస్తే తప్పకుండా అయితే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడిని వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. చాలామంది చూసుకున్నట్టయితే కోనేరు ఫస్ట్ రాగానే అటువైపు నుండి వస్తే మాత్రం కోనేటిలో కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వెళ్తారు. మనకి ఒకప్పట్లో వినాయకుడు బాయిలో ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది రియాలిటీ కూడా. కాకపోతే రాను రాను ఏమైందంటే గుడి పైకి లేవడం వల్ల మనకి గణపతి కూడా పైకి రావడంతో కింద బావిలో నుంచి నీళ్లు కొద్దిగా ఉంటాయి, ఒకప్పట్లో ఉన్నంత అయితే ఉండవు. బట్ ఇక్కడైతే మనకి ఈ కోనేరులో మాత్రం ప్రతి ఒక్క భక్తులు కూడా కాళ్ళు కడుక్కోవడంతో పాటు అలాగే నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటూ ఉంటారు. మీకు ఎవరికైనా కానీ ఏమన్నా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరకపోతే ఇక్కడికి వచ్చి కోరుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ దర్శించుకొని వెళ్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు తిరుపతిని అలాగే మనకి అరుణాచలం గురించి కూడా చెప్తూ ఉన్నారు కదా. చాలా పెద్ద ఎత్తున భక్తులు తిరుపతిని, అరుణాచలము, తిరుపతికి వచ్చిన తర్వాత కాణిపాకము, శ్రీకాళహస్తి ఇలాంటివి కూడా దర్శించుకొని ప్రతి ఒక్క భక్తులు కూడా వెళ్తూ ఉన్నారు. సో మన సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పే విధంగా అయితే చాగంటి కోటేశ్వరరావు గారు అయితేంది, గరకపాటి గారు అయితేంది, చిరావూరి గారు అయితేంది చాలా చక్కటి విశేషాలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే చాలా మందికి కూడా అవన్నీ తెలియదు. మనం తిరుపతికి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చామా అంతవరకే. ఇంకొకటి అండి, తిరుపతిలో చాలామంది తిరుపతికి వస్తుంటారు. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి. తిరుపతికి వచ్చిన భక్తులు ముందు కపిలతీర్థంలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత కపిలేశ్వర స్వామిని దర్శించుకొని మనం తర్వాత కొండ మీదకి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొండ మీదకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవద్దు. వారాహ స్వామి ఉంటారు, వారాహ స్వామిని దర్శించుకున్న తర్వాత మాత్రమే మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఎందుకంటే మనము శ్రీశైలం వెళ్తే ఎలా సాక్షి గణపతిని మనం దర్శించుకొని శ్రీశైలంకి వెళ్తామో ఇక్కడ మనం కొండపైకి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటప్పుడు వారాహి స్వామిని కూడా దర్శించుకొని వెళ్తే వచ్చినట్టుగా అటెండెన్స్ పడుతుంది. ప్లస్ ఏ కోరిక కోరుకున్నా కానీ ముందు ఈయనకు చెప్పుకున్న తర్వాతనే మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాల్సింది. చాలా మందికి తెలియదు కాబట్టి ఇది చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఇంకొకటి, తిరుపతికి వచ్చిన తర్వాత ముందు మనం కొండపైకి వెళ్ళి దర్శించుకునేటప్పుడు మాత్రం కపిల తీర్థానికి వెళ్ళండి. కపిల తీర్థంలో లక్ష్మీ నరసింహస్వామి అయిపోయిన తర్వాత కపిలేశ్వర స్వామి, ఇవన్నీ కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా కానీ తిరుపతికి వస్తే తిరుపతికి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఈ వీడియోలో ఫుల్గా ఉంటుంది. అలాగే కాణిపాకం కూడా తప్పకుండా రండి. చాలా చూడవలసిన పుణ్యక్షేత్రాలు మనకి చెరువులో ఉంది. చాలా అతి సమీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కూడా శ్రీ వరసిద్ధి వినాయకుడిని కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుతూ మీ మమతారెడ్డి.
ప్రకారం అయితే మనసులో ఏదైనా బాధ అనిపించినా టెంపుల్కి వెళ్ళి ఆ వాతావరణంలో కూర్చొని ప్రశాంతంగా ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఏ డిస్టర్బెన్స్, అబ్బా ఎటన్నా గుడికి వెళ్దామా అని భార్య అడగడము, లేదా అంటే ఫ్యామిలీ అందరం కలిసి ఏదన్నా టూర్కి వెళ్దామా అనడం. ఈ మధ్యకాలంలో అయితే మన హిందూస్ హైదరాబాదు తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా దేవస్థానాలకి ఎక్కువ సంఖ్యలో అయితే దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు అరుణాచలం గురించి కానీ మనకి కాణిపాకం, శ్రీకాళహస్తి ఇలాంటి ప్రవచనాలు కూడా చాలా ఇవ్వడం జరుగుతుంది. మనం కూడా చూస్తూ ఉన్నాము. బట్ మనకి మనసులో ఏదైనా అలజడి అనిపిస్తే కూడా మన ఇంటి దగ్గరలో ఉన్న ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణ చేయడమో, లేకపోతే అర్చన చేయించుకోవడమో, లేకపోతే ప్రశాంతంగా కాసేపు గుళ్ళో కూర్చోవడమో ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా. ముఖ్యంగా తిరుపతికి వచ్చే వాళ్ళకైతే ఒక చిన్న విన్నపం అండి. చాలామంది మనము సాక్షి గణపతిని శ్రీశైలం వెళ్తే సాక్షి గణపతి దగ్గర దర్శించుకున్న తర్వాతే శివుణ్ణి దర్శించుకుంటాము. అయితే ఇక్కడ మీకు తెలవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనకి కపిల తీర్థం చాలామంది తెలుసు. కపిల తీర్థం కపిలేశ్వర తీర్థం అని అంటారు. మనకి కొండ మీదకి వెళ్ళేటప్పుడు రైట్ సైడు నంది సర్కిల్ దగ్గర ఉంటుందండి. ముందు ఆ కపిల తీర్థంలో దర్శించుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఎంటర్ అవుతూనే లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాక కపిలేశ్వర స్వామి ఉంటారు. కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత కొండ మీదకి వెళ్ళి ఇమ్మీడియట్గా అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకూడదండి. వారాహస్వామి ఉంటాడు. ఆ వారాహస్వామి దగ్గరికి వెళ్ళి మన మనసులో ఉన్న కోరికను కోరుకొని ఆయనను దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే సాక్షి గణపతి ఏ విధంగానో మనకి వారాహ స్వామి కూడా అలాంటిదే అన్నట్టు. చూశారు కదండి ఎంత ప్రశాంతమైన వాతావరణం, చాలా పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడము చూశారు కదా. ఎంత చక్కగా ఉందంటే ఈ వ్యూ, వాతావరణము ఈవినింగ్ టైం కావడం వల్ల చాలా ప్లజెంట్గా ఉంది. చాలామంది భక్తులు కూడా భక్తితోని వచ్చి వెళ్దామనుకున్న వాళ్ళు కూడా హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా కూర్చొని ప్రశాంతంగా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇదండి మన నమస్కారం. ఏ ఊరు నుండి వచ్చారు? మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఎర్రగుంట విలేజ్ నుంచి వచ్చినాం, రాప్తాడు మండలం. మీ పేరండి? మా పేరు శంకరనారాయణ రెడ్డి. శిరీష. మేము 3 years నుంచి రెగ్యులర్ గా అంటే ఇయర్లీ వన్స్ హాలిడేస్ సమ్మర్ పిల్లలు హాలిడేస్ లో వస్తుంటారా మామూలుగా? మాకు అట్లా హాలిడేస్ అయిపోయే మూమెంట్ లో వస్తాము. స్వామికి వచ్చిపోంది మాకు అంత బాగుండదు. స్వామి మీద నమ్మకము కంపల్సరీగా రావాల్సి వస్తుంది. స్వామి మీద నమ్మకం అట్లుంది కాబట్టి వస్తాము. 3 years నుండి రెగ్యులర్ గా వస్తాం. ఈ టైంలోనే వస్తాం. ప్రతి ఇయర్ జూన్లో మే కానీ జూన్ కానీ. మీకు ఇక్కడికి వచ్చి వెళ్తే ఎలాంటి పీస్ఫుల్ గా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంటుంది మేడం. ఇయర్లీ వన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. వస్తేనే మనుషులకి కొంచెం రిలీఫ్ గా, అంటే దేవుడి మీద నమ్మకం పడింది కాబట్టి అది ఖచ్చితంగా పోవాలా. మీరు ఏదైనా కోరుకున్న కోరికలు మన వరసిద్ధి వినాయకుడి దగ్గర అయింది మేడం. పోయినసారి ఇటుకు వచ్చినప్పుడు ఒక కార్ తీసుకొని మనం పోలా అట్లా అని అనుకున్నాము. కార్ తీసుకున్నాం కానీ కార్లో రాలేకపోయినాము. డ్రైవింగ్ మేమే పర్ఫెక్ట్ చేస్తాం. అనుకోలేదు అంటే ఎందుకోలేదు. అదే కాదు మాకు ఇక్కడ ఏమన్నా అనుకుంటే జరుగుతుంది. కదండి. శంకర్ నారాయణ రెడ్డి గారు అయితే అనంతపూర్ నుండి ఎర్రగుంట విలేజ్ నుండి అయితే వచ్చారు. బస్సులో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు బస్సులో పర్సు మర్చిపోయినారు వేరే వాళ్ళు. 2000 డబ్బులు కూడా ఉంది దాంట్లో. వాళ్ళ ఏటీఎంలు అంటూ అన్నీ ఉన్నాయి. వాళ్ళకి అండోరా చేస్తే అట్లా చేసినాము. వాళ్ళకి అట్లా తిరిగి ఇచ్చేసినాము. చాలా మంచి మనసు. ఈ రోజుల్లో ఒక 10 రూపాయలు దొరికితేనే తిరిగి ఇయ్యని రోజుల్లో ఏటీఎం, క్రెడిట్ కార్డులు అన్నీ ఉన్నాయి. మళ్ళీ 2000 ఉండి ఇచ్చినారంటే చాలా గ్రేట్ అండి. చాలా థ్యాంక్ యూ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకి కాణిపాకం లోపల గర్భగుడిలో ఎలాగైతే వినాయకుడు ఉన్నాడో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. సో మనము కార్లలో పెట్టుకోవడం ఇవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయండి. ఎంత చక్కగా ఉన్నాయి కదా. గణపతులు అయితే రకరకాలుగా చిన్నగా, పెద్దగా, మీడియము అన్నీ ఉన్నాయి. ప్లస్ మనం అక్కడ కూడా చూసుకున్నట్టయితే కార్లలో చాలామంది కార్లలో రకరకాల బొమ్మలు పెడుతూ ఉన్నారు. మనకి రకరకాల బొమ్మలు పెట్టకూడదని అయితే చెప్పడం జరిగింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది బ్యూటిఫుల్గా ఉంది. బ్లాక్, వైట్, ఇది రేడియం ఎలా ఉంది.
ఈ 3 కలర్స్ కూడా అదుర్స్ కదా, చాలా బాగున్నాయి కదా. నేను ఎప్పుడు వచ్చినా అయితే ఇక్కడికే వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్తూ ఉంటాను. సో నాకైతే ఇది నచ్చింది ఫ్రెండ్స్. ఎలా ఉంది, అలాగే మనకి ఇవన్నీ కూడా కార్లలో పెట్టుకునేటి. అదైతే మనకి చూసుకున్నట్టయితే గణపతిని హ్యాండ్మేడ్ అండి, మొత్తం ఇది మొత్తం హ్యాండ్మేడ్, బ్లాక్ రాయి మీద మొత్తం చేత్తోనైతే చేయడం జరిగింది. ఇది హ్యాండ్మేడ్ మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయండి స్వస్తిక్ టాయ్స్ వాళ్ళ దగ్గర. ఈసారి ఎవరైనా కానీ ఇటు వస్తే ఇక్కడ కలెక్షన్ చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి, బలవంతం ఏం లేదు, ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను వీడియో తీయడం అయింది. మనకి ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే లోపల దేవతామూర్తుల ఫోటోలు, అయ్యప్ప స్వామి, లక్ష్మి, గజలక్ష్మి, అలాగే గణపతి, రాధాకృష్ణ, దక్షిణామూర్తి, వెంకటేశ్వర స్వామి, చూడండి ఎన్ని లక్ష్మీదేవులు, ఎన్ని రకరకాల ఫొటోస్, మనకి రాఘవేంద్ర స్వామి, ఇలా రకరకాల ఫొటోస్ కూడా, దేవతామూర్తుల ఫొటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా కానీ